పాడి వినిపిస్తుంది. తర్వాత వాక్యానికి మనందరం వెళ్ళిపోదాము. అక్క మరే వందనాలక్క. వందనాలక్క, అందరికి వందనాలక్క. పాట పాడండి అక్క. చేరి వచ్చిన కృప చేరి వచ్చిన అందరికి ప్రభు నామాన ఇస్తరు పేరు అందరికి కూడా ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అక్కలను బట్టి ఎవరికైనా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, నాకున్న ఆధారమా నన్ను నడిపించు దైవమా, నాకున్న ఆధారమా నన్ను నడిపించు దైవమా. ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, నా ఒంటరి పయనములో తోడెవ్వరు లేరని, నే నడిచే మార్గములో ఎవ్వరు రారని, నా ఒంటరి పయనములో తోడెవ్వరు లేరని, నే నడిచే మార్గములో ఎవ్వరు రారని, నా కన్నుల ఎదుటే శూన్యమే ఉందని, నా కన్నుల ఎదుటే శూన్యమే ఉందని, నన్ను దర్శించినావయా, నా స్థితిని మార్చినావయా, నన్ను దర్శించినావయా, నా స్థితిని మార్చినావయా. ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, నా దీన స్థితిలో నాకెవ్వరు లేరని, నే పడిన శ్రమలలో ఆదరించలేదని, నా దీన స్థితిలో నాకెవ్వరు లేరని, నే పడిన శ్రమలలో ఆదరించలేదని, నా హృదయమంతా వేదనతో ఉందని, నా హృదయమంతా వేదనతో ఉందని, నన్ను హత్తుకున్నావయా, నా స్థితి మార్చినావయా, నన్ను హత్తుకున్నావయా, నా స్థితిని మార్చినావయా. ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, నే అలసిన సమయములో నాకెవ్వరు లేరని, నే పడే బాధలలో ఎవ్వరు రారని, నే అలసిన సమయములో నాకెవ్వరు లేరని, నే పడే బాధలలో ఎవ్వరు రారని, నా మనసంతా గాయమై ఉందని, నా మనసంతా గాయమై ఉందని, నన్ను ప్రేమించినావయా, నా స్థితిని మార్చినావయా, నన్ను ప్రేమించినావయా, నా స్థితిని మార్చినావయా. ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, ఏ స్థితిలో ఉన్నను, ఎలాగూ ఉన్నను, నాకున్న ఆధారమా
నన్ను నడిపించు దైవమా, నాకున్న ఆధారమా, నన్ను నడిపించు దైవమా. వందనాలక్క. వందనాలు. చాలా చక్కటి పాట పాడినావు. మనం ఏ స్థితిలో ఉన్నాను, ఎలాగున్నాను, మనం ఒంటరిగా ఉన్న ప్రయాణంలో మనల్ని నడిపించి, మన హృదయ వేదన ఎంతో ఉన్నప్పటికీ, అలసిపోయిన వారంగా ఉన్నప్పటికీ దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. అంత చక్కని పాట పాడిన మరియక్కకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనకి ఇప్పుడు ఆ అక్క మరియక్క వాక్యం అందిస్తుంది. అక్క పరిచయం గుంటూరు జిల్లా కదక్క? అవునక్క, అవునక్క. మరేమో గుంటూరు పక్కన పరిచయం చేసుకో. కదా? అక్క, మరేమో పరిచయం చేసుకో. గుంటూరు విలేజ్ కదా? గుంటూరు జిల్లా అక్క. గుంటూరు దగ్గర విలేజ్ అంట కదా? విలేజ్ పెరంగపురం మండలం, మేరగపూడి గ్రామం అక్క. తెజక్కలేదే. కేజీ అక్క. పరిచయం ఎవరు చేయవక్క? మరేమే చేసుకో. మనం మరేమో చేసుకోండి. చెప్తున్నా, అక్కే పరిచయం చేసుకున్నాం. అక్క మామూలుగా వాక్యం చెప్తుంటుంది కదా? సరే అక్క, వాక్యంలోకి వెళ్ళి అందరు శ్రద్ధగా మనము వాక్యం విని ఈరోజు మనకేమో దేవుడు అనుగ్రహిస్తాడో మన ఆత్మీయ మేలు పొందవాలని అందరిని ప్రేమతో మనం చేస్తున్నాం. చేరు వచ్చిన వారందరికీ ప్రభు నామాన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మరి పెద్దవారికి కేజీ అక్కకి, అలాగే అమృతవల్లి అక్కకి, అరుణక్కకి, వాణక్కకి, అందరికి ముఖం చూపించండి అక్క, నేను చూడలేదు. ఓకే అక్క. అందరికి వందనాలు. ఓకేనక్క. అందరికి వందనాలు. మాది గుంటూరు డిస్టిక్, పెరంగపురం మండలం, మేరీపొడి గ్రామం. ఎస్తర్ ప్రేయర్ గ్రూప్ లో 3వ సారి 4వ సారి ఉండొచ్చు వాక్యం చెప్పటం. అక్క మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఇలాగా ఏర్పరచటం దేవుడి మహాకృప. నాకు ఇచ్చిన ఈ చక్క సమయాన్ని బట్టి మరోసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మీ అందరికి మరోసారి వందనాలు చెల్లిస్తూ, లూకా సువార్త అందరు తీసినట్లయితే 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు నేను చదువుతానమ్మా, మీరు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 1, 2, 3. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. కీర్తన గ్రంథం కూడా తీసుకుందాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 45 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలె నున్నది. అలాగే 73వ కీర్తన కూడా తీసుకొని వాక్యం వివరించుకుందాం. 73వ కీర్తన
28వ వచనం, 73వ కీర్తన 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఓకే. పరంగీతల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని ప్రభు సహాయం కోరుకున్నాం. నేను షారోను పొలములు పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలు రెక్క చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయం కోరుకున్నాం. అమ్మా, ప్రేమించిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, పరిశుద్ధుడా, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి మరోసారి నీ పాసనలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, గత సంవత్సరం వల్ల నాయన నీ దాసురాల యొక్క గ్రూపులో చేరలేకపోయాను. దయతో మన్నించి క్షమించండి. ఆయా పనుల వల్ల, ఆయా పరిచర్య వల్ల నాయన ఎంతో భారంతో కూడిన పని. కొన్ని స్థలాల్లో నాయన నీ మందిరం నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరో స్థలంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న సంఘం ఎందుకో ఏమో తెలియదు నాయన ఆ స్థలం ముందు ఉండవద్దని, ఆ స్థలం ఖాళీ చేయాలని అంటూ ఉన్నారు. దాని నిమిత్తం ఎంతో భారం కలిగి నీ సన్నిలో మొరపెడుతూ ఉన్నావు నాయన. పాలపడ గ్రామాన్ని బట్టి, అక్కడ సంఘాన్ని బట్టి, అక్కడ ఉన్న ప్రజలను బట్టి కూడా నీ సన్నిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయండి. తిరిగి నాయన ఈరోజు నీ దాసురాల పక్షాన నాయన మీరు మాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి మాతో మీరుండి నాయన మాకు ఏది అవసరమో నన్ను కూడా మరుగుపరచండి నాయన. వినగల చెవి, గ్రహింపగల మనసు మాకును అందరూ దయచేయండి. దేవా, నీ సులువు సాటు మమ్మల్ని మరుగు చేయండి. మా శిరస్సులు నాయన నీ సులువు యొద్ద వంచి ఉండగా సర్వదా నీకు రుణస్థలమై ఉన్నాం నాయన. దాసుడుగా మీరు మా కొరకు వచ్చి ఉన్నారు నాయన. నీ సన్నిధిలో దాసులంగాను, పరిచారకులంగాను, పనివారంగాను, నీ ఇంట కూలివారుగాను మేము ఉండుటకు నాయన నీ పాద సన్నిధిలో ఇలాగ ఏర్పరచుకొని, ఇలాగ స్త్రీల మధ్యలో మేము ఒకరి ఏడలు ఒకరు పురుకొల్పుకుంటూ, మేము ఒకరి ఏడలు ఒకరు ఆదరించుకుంటూ, హెచ్చరించుకుంటూ నాయన నీ చక్కని మాటలు, నీ రమ్యమైన మాటలు, నీ జీవమైన మాటలు నాయన, నీ ప్రేమైన మాటలు, నీ కౌగిట్లో, నీ ఒడిలో నాయన మేము జీవించలాగన సురక్షితమైన నీ రెక్కల చాటున మమ్మల్ని దాస్తూ ముందుకు నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు నాయన సూసన్ గురించి మేము వివరిస్తుండగా, ఆమె యొక్క జీవితాన్ని బయలుపరుస్తుండగా నాయన మీరు మాతో ఉండండి. ఆమె ఎలాంటి ప్రేమ కలిగి తన జీవితంలో నిన్ను వెంబడించి ఉన్నదో అట్టి వారంగా మా జీవితాలు ఉండుటకు నాయన మా అందరిలో కూడా మీరుండమని, మాతో మీరుండి మాట్లాడమని, మాకు బోధకుడువై మాకు బోధించమని, మా ప్రాణప్రియుడవు, మా ప్రియ రక్షకుడువైన క్రీస్తు నాదుని శక్తిగల పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చెప్పుకున్న మాటలను బట్టి సూసన్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈమె ఈ 2వ అధ్యాయంలో వసంతకాల సందర్శనం జరుగుతూ ఉంది. ఈ మాటకి ఈ 2వ అధ్యాయంలో వసంత కాల సందర్శనం అంశం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. వల్లి పద్మం, తామర పుష్పం, అడవి పుష్పం, లిల్లీ పుష్పం. సూసన్న వల్లి పద్మం వంటిది, తామర పుష్పం వంటిది, అడవిలో ఉన్న పుష్పం వంటిది, లిల్లీ పుష్పం వంటిది. సూసన్న శోషనీయులను రాగం మీద పాడదగినది. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలు రక్కస చెట్లలో వల్లి పద్మం వంటి దానను కనబడినట్లు స్త్రీల్లో నా ప్రియురాలు కలిగి, నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని.
అతని ఫలము నా జీవకు మధురము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. బలు రక్కస చెట్లలో వల్లి పద్మ వంటి దాను అని ఇక్కడ మనం కనబడతా ఉన్నామా. నేను షారోను పొలంలో పోయే పుష్పం వంటి దాన్ని, లోయల్లో పుట్టు పద్మం వంటి దాన్ని. అనగా లోయ అనగా అడవి, లోయ అనగా లోకం. ఇలాగా ఆ లోయలో లోతుల్లో ఆ బలు రక్కస చెట్ల మధ్యలో ఒక ప్రత్యేకంగా ఉంటా ఉంది. ఆమె యొక్క జీవితం ఆ ముళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక పుష్పంగా కనబడతా ఉంది. తన కుటుంబం ఉండొచ్చు, బహుశా తన పిల్లలు ఉండవచ్చు, బహుశా వారందరి పనులు ముగించుకొని వారందరూ సదాయించుకొని దేవునితో నడిచిన స్త్రీగా మనకు కనబడతా ఉంటది. ఈమె యొక్క జీవితం ఒక ప్రత్యేకంగా కనబడతా ఉంటది. ఈమె యొక్క జీవితం ఆ యువతి మికుటమైన తన ప్రేమను వలన మూర్ఛిల్లుచున్నది. ఆమె జీవితం ఎలా ఉందంటే, ప్రియురాలు తన ప్రియుని హస్తములోనున్నది. తనకు నీడను, ఆహారమును, బలమును ఇచ్చే జల్దార్ వృక్షముతో ఆమె తన ప్రియుని పోల్చి వర్ణించుతున్నది. ఈ మాట 3వ వచనంలో మనకు కనబడతా ఉంటది. ఈ ప్రియురాలు తన ప్రియుని హస్తములోనున్నది. తన హస్తములో ఉంది. తను ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి గడియలో తను విడిచిపెట్టిన స్త్రీ కాదు, ప్రభువుని వెంబడించిన స్త్రీగా కనబడుతుంది. బలు రక్కస చెట్ల మధ్యలో, అనగా మనుషుల మధ్యలో, అనేకమైన ప్రజల మధ్యలో, అనేకమైన దుర్మార్గుల మధ్యలో, అనేక మంది భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈమె ప్రత్యేకం కనబడతా ఉంది. ఈమె జీవితం తామర పుష్పం కనుక ఎలాగా నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ నీళ్లు దాని మీద ఉండవు, ఒక ప్రత్యేకంగా కనబడుతుంటది తామర పువ్వు. అలాంటి జీవితం ఈమె ఒక ప్రత్యేకంగా కనబడే స్త్రీగా మనకు కనబడతా ఉంటది. ఈమె యొక్క జీవిత లక్షణాలు అలాగని ఆమె ప్రేమను తక్కువగా కోరటం లేదు, కానీ మరి విశేషంగా ద్రాక్ష అడలను జల్దారు పండ్లు కోర్చున్నది. ప్రారంభంలో ఆమె తన ప్రియుని ముద్దులను కోరింది, ఇప్పుడు అతని కౌగిలిని కోర్చున్నది. ఆమె యొక్క జీవితం అతని యందు భయం కలిగి ఉంటుంది. అతని యందు జీవిస్తూ ఉంది. ప్రతి విషయంలో అతన్నే వెంబడించే స్త్రీగా కనబడతా ఉంది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క జీవితం ప్రతి విషయంలో దేవుని పోల్చుకొని నడిచిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. ఈమె యొక్క జీవితం, ఈమె నా ప్రియుని యందు, అనగా నా ప్రియుని నేను ఎలాగున్నాను, నేను ఎలాగా నా జీవితం కనబడతా ఉంది, నేను ఇతరులకు ఎలాగున్నాను, నా ప్రవర్తన ఎలా కనబడుతుంది, నా జీవితం ఎలా కనబడుతుంది, నా ప్రభువుకి నేను సాంగత్యంగా ఉన్నానా, నా ప్రభువుతో నేను స్నేహంగా ఉంటూ ఉన్నానా, లోకానికి ఉన్నానా, వేరుగా ఉన్నానా, నా దేవునితో ఉన్నానని ఒక సంభాషణ ఈమె జీవితంలో కనబడతా ఉంటది. ఈమె చాలా ప్రత్యేకంగా స్త్రీగా కనబడుతుంది. సూసన్న ఒక ప్రత్యేకత కనబడతా ఉంటది. ఆమె నేను దేన మనస్సుకుడను సాత్వికుడను, నా కాడిని ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అని ఒక మాట మనకు కనబడతా ఉంటది. బలు రక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీల్లో నా ప్రియుడు కనబడుచున్నాడు అనేది కనబడతా ఉంటది. ఆ బలు రక్కస చెట్ల మధ్యలో తన ప్రియుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. తన శరీరం అంతా ముళ్ళు గుచ్చుకో ఉండొచ్చు, బహుశా ఆ ముళ్ళ మధ్యలో, ఆ ప్రజల మధ్యలో ఒక ప్రత్యేకం కనబడుతున్న స్త్రీగా మనకి ఇక్కడ కనబడతా ఉంటది. ఈమె జీవితం ప్రత్యేకంగా కనబడుతుంది. జల్దారు వృక్షము కదా, అడవి ఇక్కడ మాటలు మనం విందాం. ద్రాక్ష పండ్లు అడలను పెట్టి నన్ను బలపరచుడి, జల్దారు పండ్లకు పెట్టిన నన్ను ఆదరించుడి. అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగులించుచున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఒక ప్రత్యేకంగా ఉండాలి జీవితం మంది. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయనకి ఇష్టలుగాను, ఆయన ప్రియబిడ్డలుగాను, లోకంలో ఉండే ప్రేమ కంటే, లోకంలో ఉండే ఆశల కంటే ఈ భయంకరమైనవి, ఇవి ఒకప్పుడు మనిషి మరణానికే దారి తీస్తాయి, కానీ దేవునిలోకి నడిపించే స్త్రీ ఆయన ప్రేమ ప్రత్యేకంగా చూపిస్తా ఉంది. ఆయన గురించి ప్రకటిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ఆయనతో నడిచిన స్త్రీగా కనబడుతుంటది. ఆయనతో నడిచిన స్త్రీ ఆమె.
సూశాన్ అనే ప్రత్యేకం కనబడుతుంది. వల్లి పద్మం వంటిది పుష్పం ప్రత్యేకంగా ఈమె జీవితం కనబడతా ఉంది. ఈమెలో ఒక ప్రత్యేకత ఉంది. 16వ వచనం కూడా చూసుకుందాం చూడండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానును, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఎక్కడ మంద ఉంటే అక్కడ ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ గొర్రెలు ఉంటే అక్కడ రావటానికి ఇష్టపడుతున్నాడు. గొర్రెలను ఏర్పరుస్తూ ఉంది, సిద్ధపరుస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, ప్రకటిస్తూ ఉంది. రండి, నా దేవుని యొద్దకు రండి, నా దేవుని యొద్ద ఉండండి అని చెప్పి పిలుస్తూ ఉంది. ఆయనే రక్షణ మార్గం. ఆయనే ప్రతి విషయంలో మీ ఆపదల్లోను, అపాయంలోను, అన్ని విషయాల్లోనూ నేను దగ్గర తీసుకున్నాడు నా ప్రియుడు. ఇక్కడ మాట్లాడుతూ ఉంది, నా ప్రియుడు నావాడు, నావాడు అంటా ఉంది. అక్కడ కనబడుతున్న మాటలు, నేను అతని దానును అన్నప్పుడు మనం అతని వారంగా ఉన్నామా? ఈ లోకంలో ఎలాగో జీవిస్తూ ఉన్నాం, ఎలాంటి వారంగా ఉన్నాం, ప్రజల మధ్యలో ఎలా కనబడుతూ ఉన్నాం, ఎలాంటి జీవితం కలిగి ఉంటుంది మనం నమ్మిన మొదలుకొని ఇంట్లోను మన సాక్ష్యం, కుటుంబంలో మన సాక్ష్యం, బిడ్డల కాడ మన సాక్ష్యం, భర్త కాడ మన సాక్ష్యం కదమ్మా, సంఘంలో మన సాక్ష్యం, మన మాదిరి అనగా దేవుని మాదిరి మనం చూపించే వారంగా ఉన్నామా? దేవుడిని ప్రేమను చూపించే వారంగా ఉన్నామా? మనల్ని బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడతా ఉన్నాయా? మనల్ని బట్టి దేవుడు మనకి అనేకమైన విషయాల్లో ఆయన మనల్ని ఆదరించేవాడు ఉన్నాడని కొందరికైనా మనం ప్రకటించగలుగుతున్నామా? వింటున్నాం, వాక్యం వింటున్నాం, విడిచిపెడుతున్నాం, వస్తున్నాం. కానీ ఆ మాటలేందు ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన ఆజ్ఞ చొప్పున జీవించాలి, వాక్యానుసారం జీవితం మనలో ఉండాలి, వాక్యానికి లోబడాలి, ఆ ఆజ్ఞను గైకొనాలి, ఆయన మాటల్లో మనలో ఉండాలి. ఇక్కడ అన్న మాట, చల్ల గాలి వీచు వరకు నీడలు లేకపో వరకు ఇర్రి వలనే లేడి పిల్ల వలనే కొండ బాట మీద త్వరపడి కదా. ఇక్కడ ఎంత చక్కగా మనం చెబుతున్న మాటలు ఇవి. దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చే వరంగా ఉన్నామా? మన జీవితాలు ఎలాగండి? బలు రక్కసి చెట్ల మధ్య ఒక ప్రత్యేకంగా తామర పుష్పంగా, వల్లి పద్మంగా కనబడతా ఉంది. ఆమె లిల్లీ ఒక ప్రత్యేకం కనబడతా ఉంది. ఒక ప్రత్యేకం అదే ఒక ఫ్లవర్ యొక్క జీవితం అనగా మనం ఓన్లీ గులాబీ పువ్వు చూసినప్పుడు అది రమ్యంగా అందంగా కనబడుతుంటే దాన్ని ఎంతో ప్రేమిస్తాం. చాలా అందంగా ఉంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకుంటాం. కానీ అలాంటి జీవితం మనలో ఉందా? ఆ పుష్పం లాంటి వారంగా మనం ఉన్నామా? మన జీవితాలు ఎలాగండి? ప్రభును పోలి నడుచుకునే వారంగా ఉంటున్నామా లేమా? 6వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? పరంగీతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో, ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. బా, ఎంత చక్కగా మాటలమ్మా. ఇక్కడ ఉద్యాన కదా, 6వ అధ్యాయము 2వ వచనంలో మనకి ఇక్కడ కనబడుతున్న మాటలు అన్నమాట ఇవి. ఉద్యాన వనమందు అంటే ఆయన ఉన్నతమైన వనములో, ఆయన ఉన్నతమైన రాజ్యంలో, ఆ ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను ఏర్పరచుకున్నట్టుగా ప్రత్యేకంగా దేవుడు మనల్ని పిలుచుకుంటా ఉన్నాడు. ఆ ఉద్యాన వనంలోకి రమ్మంటా ఉన్నాడు. ఒక ప్రత్యేకత, లోకానికి పాపానికి వేరే ఆయనగా మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఉన్నతమైన స్థానానికి ఉద్యాన వనంలోకి రావటానికి ఆయన మనల్ని ఏర్పరచుకుంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యాన వనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. పరిమళ సువాసనగా ఉన్నామా? ఇంపైన సువాసనగా ఉందా మన సాక్ష్యం? మన జీవితంలో ఇంపుగా ఉంటున్నాయా? ఒక ప్రత్యేకంగా మనం కనబడుతున్నారే, పలానా అక్క ప్రభును నమ్ముకున్న మొదలుకొని ఇప్పటి వరకు ఆమె నోట ఒక మాటైనా మన చెడు మాటలు మనం ఇంతవరకు విని ఎరగం. ఇంతవరకు ఆమె నోట అబద్ధం అనేది మనం ఎరగం. ఆమె ఒక ప్రత్యేకంగా కనబడుతుంది, ఆమె జీవితం ప్రత్యేకంగా కనబడుతుంది. తన కుటుంబంలో తన పిల్లలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, తన భర్త సాక్ష్యం ఇస్తా ఉన్నారు, తన బంధువులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు, సంఘంలో ఆమె గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఈమె జీవితం ఒక ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈమె జీవితం ఒక ప్రత్యేకంగా కనబడతా ఉంది, చాలా ప్రత్యేకతగా మనకు కనబడతా ఉంది. ద్రాక్ష చెట్లు వలె కదా, పద్మ పువ్వు వలె మన జీవితాలు, ఆయనలో ఇరులు వలె మన జీవితాలను ఆశపడతా ఉన్నాడు. ఆయన జీవితం మనలో ఉందా? ఆయన ప్రేమను మనం చూపిస్తూ ఉన్నామా? ఆయన గురించి మనం ప్రకటిస్తూ ఉన్నామా?
ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నామా? ఏమి చెప్పగలుగుతున్నాం? ఏమి చేయగలుగుతున్నాం? దేవుని గురించి మన సువార్త ప్రకటించే అనుభవాలు మనలో ఉన్నాయా? ఈనాటి దినాలు భయంకరంగా ఉన్నాయి. భయంకర దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధములు, భయంకర మరణ వార్తలు, భయంకర తుఫాన్ల ద్వారా ఎన్నో గ్రామాలు లేక అనేక మంది ప్రజలు జల సమాధి అయిన వారు ఉన్నారు. అందరూ ఎన్నో కుటుంబాలు కదా. ఈ మధ్య కాలంలో బస్సులు తగలబడిపోవటం, భయంకరమైన యాక్సిడెంట్ జరగటం, ఒక్కొక్క కుటుంబంలో 3 పిల్లలు చనిపోవటం, అనేకమైన కుటుంబాలు ఘోరంగా భయంకర దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నవి. ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధంలో ప్రారంభం అవుతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా కదమ్మా. మిషనరీలుగా ఉన్న వారిని, సువార్త ప్రకటించే వారిని, అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే అనేక మందిని చంపబడటం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. భయంకరమైన అట్టువారి కొరకు మనం ఏం చేయాలమ్మా? భారం కలిగి ప్రార్థన చేయాలి. బలు రక్కసి సెట్ల మధ్యలో అంటే ఇప్పుడు ఈ ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న సంభాషణ ఇదంతా. వీరి మధ్యలో మనం ఉన్నాం, ప్రత్యేకంగా ఉన్నాం. బల రక్కసి సెట్ల మధ్యలో ఉన్నాం, లోకల్లో ఉన్నాం. ఒక ప్రత్యేకంగా కనబడాలి, దేవుడి ప్రేమను చూపించాలి, దేవుని గురించి ప్రకటించాలి, కొన్ని ఆత్మలను మనం రక్షించాలి. ఆయన గురించి ప్రకటించేవారుగా మన జీవితాలని ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అతను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఉన్నతమైన ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ, ఆశ్చర్యమైన దాని ప్రేమ, అమూల్యమైన దాని ప్రేమ, నిర్దోషమైన దాని ప్రేమ, నిష్కళంకమైన దాని ప్రేమ. గొర్రెపిల్ల యొక్క విందులో పాలు పొందుటకు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న తండ్రి. ఆ తండ్రి రాజ్యంలో ఎలాగుండాలి? ఆయన పోలి ఆయన గురించి మనం ప్రకటిస్తున్నామా? ఆయనలాగా మనం జీవిస్తున్నామా? ఆయనలాగా మనం ప్రకటించే వారంగా ఉన్నామా? ఆయన పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థించిన తండ్రి. నీకోసం నా కోసం ఎలాంటి శ్రమలు అనుభవించాడు ఆయన? ఎలాంటి నిందల అవమానాలు భరించాడు? స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది, అడవి వృక్షములలో జలధార వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. వర్ణించుకుంటుంది ప్రభువుని. నా ప్రియుడు నావాడు, అతడు నావాడు అని తన జీవితంలో ఆయన్ని చెప్పుకుంటా ఉంది. తను నాతో ఉన్నాడు, అతనితో నేనున్నాను, అతని యందు నేను నడుస్తున్నాను, ఆయన అడుగుజాడుల్లోనే ఉన్నాను, తనని వెంట నేను వెంబడించే స్త్రీగా ఉన్నానని ప్రత్యేకంగా కనబడుతుంది సూసన్న. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి? దేవుని ప్రేమను ఎలా చూపించాలి? ఇతరులకు ఎలా ప్రకటించాలి? ఆయన గురించి వర్ణించుటకు మన నాలుక, మన పెదాలు సరిపోవు. ఆయన నన్ను నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, ఆయన ప్రేమిస్తున్న దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు, మహాదేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు కదమ్మా. అలాంటి ఆయన అతను ఎలాగ పిలుచుకున్నాడు? నా ప్రియురాలని కూడా పిలుచుకుంటూ ఉన్నాడు. ఈ ప్రియుడు కొరకు మనం ఎలాగ కనిపెట్టుకొని ఉండాలి? ఈ ప్రియుడిని ఎలాగ ప్రేమించాలి? ఎంతగా ప్రేమించినా ఆ ప్రేమ వేడనిది. ఆయన హత్తుకున్న ప్రేమ, ఆయన కవిగిట్లో ఉన్న ప్రేమ, ఆయన భుజములపై హత్తుకున్న ప్రేమ, ఆయన కవిగిట్లో హత్తుకున్న ప్రేమ, వెంబడించే ప్రేమ. ఎలాగ మరో కాలం ఈ ప్రేమని దినమెల్లా నీ నా కొరకు ఎలాగ ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు, ఎలాగ ఏడుస్తూ ఉన్నాడు, ఎలా విజ్ఞాపం చేస్తున్నాడు నీ నా కోసం, ఎలాంటి కన్నీరు అంగలారుస్తున్నాడు ఆయన నీ కోసం. నా ప్రియులారా, నా ప్రియురాలా, ప్రాణేశ్వరి, నువ్వు అతి సుందరివి, అతి మనోహరాలు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ ఎలాంటిది? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎంత చక్కని మాటమ్మా. ఆయన ప్రేమను గురించి మన చేత ప్రమాణం చేయించుకొని ప్రేమ ఇష్టం మగు వరకు మీరు లేపకయు కలతపరచక నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాడని ప్రభు ఇక్కడ చెబుతున్న మాట. 8వ వచనంలో, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వస్తున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను
ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇరుల వలెనున్నాడు, లేడి పిల్ల వలెనున్నాడు. అబ్బా, ఇక్కడ ఆ స్త్రీ అతని గురించి వర్ణిస్తూ ఉంది. నా ప్రియుడు స్వరం వినబడుచున్నది అంటా ఉంది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు అంటా ఉంది. గంతులు వేయిచు కొండ మీదను ఎగసి దాటుచు మెట్టల మీద అతను వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇరుల వలె నున్నాడు, లేడి పిల్ల వలె నున్నాడు. అదిగో మన గోడకు వెలగా అతడు నిలుస్తున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇది. ఆమె చూడండి ఎలా సంతోషపడతా ఉందో, ఎలా గంతులు వేస్తా ఉంది చూడు. నా ప్రియుని స్వరం వినపడుతూ ఉందంట ఉంది. అతడు వచ్చున్నాడు అంటా ఉంది. కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీద అతడు వస్తున్నాడని ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా తన జీవితం, తన హృదయం ఎంత ఉప్పొంగుచున్నదో. అందుకే కదా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నదని అంది. నా హృదయం ఉప్పొంగుచున్నది, నా ప్రియుడు నాతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, అతని దానం నేను, అతడు నావాడు అనుకుంటా ఉంది. నువ్వు అలాగనుకుంటున్నావా? ఈ ప్రియుని కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ ప్రియుని కోసం గంతులు వేస్తున్నావా? ఈ ప్రియుని కోసం ఎదురు చూస్తున్నావా? ఈ ప్రియుని స్వరం వింటున్నావా? స్వరం వినాలని ఆశ ఉందా? ఆసక్తి ఉందా నీ నా జీవితంలో? ఎలాంటి వారం ఉన్నాం మన జీవితాలు? ఎలాంటి ప్రేమ? ఆ ప్రేమ ఒక దారిద్ర్యాన్ని పొందటానికి ఇష్టపడింది. ఆ ప్రేమ ధనవంతుడై ఉండి ఆయన దారిద్ర్యం పొందటానికి ఆయన ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ధనవంతుడు చేయటాకే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప తండ్రేనా, ఎలాంటి శక్తిమంతుడేనా, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వోన్నతమైన స్థలాల్లో నివసించువాడు ఆయన. అలాంటి దేవుడు 24 పెద్దల మధ్య 4 జీవుల గానములతో కోట్లాది దేవదూతల చేత రాత్రి మగళ్ళు మానక మరవక నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానులతో పొగడబడుతున్న ఆ ప్రియుని ప్రేమ, ఆ ప్రియుని విశేషము, ఆ ప్రియుని విశేషము నీ నా జీవితంలో ఎలాగుంటా ఉంది? ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎలా తగ్గించుకుంటూ ఉన్నాడు. గొర్రె పిల్ల వలె మౌనంగా ఉంటాకి ఇష్టపడ్డాడు. నీ నా కోసమే కదా. ఆ ప్రియుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఆ ప్రియుడు ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలాంటి అవమానాలు భరించాడు, ఎలాంటి దెబ్బలు తిన్నాడు. ఆయన సొగసు స్వరూపాన్ని కోల్పోటాక ఆయన ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకను నేను చేసేవన్నీ నా భర్తకు తెలియకపోవచ్చు, నా బిడ్డలకు తెలియకపోవచ్చు, నా బంధువులకు తెలియకపోవచ్చు, నా స్నేహితులకు తెలియకపోవచ్చు, కానీ నేను చేసినవన్నీ కూడా నా హృదయ రహస్యాలు నా తండ్రి చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. నా దేవుని యందు నేను భయం కలిగి ఉండాలి, నా దేవుని యందు నేను భయం కలిగి ఉండాలి. ఆ ప్రియుని నాలో చేర్చుకోవాలి, ఆ ప్రియుని స్వరాన్ని నేను వినాలి, నా ప్రియుని వస్తున్నాడని నేను గంతులు వేయాలి, ఆనందించాలని ఒక ఉత్సాహం నీ నా జీవితంలో ఉంటుందా? ఆ ప్రియుని కోసం మనం నమ్మకంగా ఉంటున్నాం. భూమి మీద ఎన్ని విషయాల్లో మనం మోసపోతా ఉన్నాం, ఎన్ని విషయాలు మనం తప్పిపోతా ఉన్నాం, ఎన్ని విషయాల్లో మనం ఆయన బాధ పెడతా ఉన్నాము, ఎన్ని విషయాల్లో ఆయన్ని మనం ఏడిపిస్తూ ఉన్నాము, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మం వంటి దానను ప్రత్యేకంగా చెప్పుకుంటా ఉంది. కానీ 2వ వచనంలోకి వచ్చేలాగే బలు రక్కసి చెట్ల వల్లి పద్మం కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రత్యేకంగా ఏర్పరచుకుంటూ ఉన్నాడు. బలు రక్కసి చెట్ల మధ్యలో ఉంది నా ప్రియురాలు. మనుషుల మధ్యలో ఉంది, సూటిపోట్ల మాటల మధ్యలో ఉంది. అనేక మంది సూటిపోటు మాటలు అంటూ ఉన్నారు, అనేక మంది తిడుతూ ఉన్నారు, అనేక మంది భయంకర పరిస్థితులు, దుర్మార్గుల మధ్య, దుష్టుల మధ్య, భయంకర పరిస్థితుల మధ్య ఆమె ఒక ప్రత్యేకం కనబడతా ఉంది. బలు రక్కసి చెట్లలో నా ప్రియురాలు వల్లి పద్మం వంటిది, అనగా లిల్లీ పుష్పం వంటిది. పుష్పం ఎలాగుంటదమ్మా? లిల్లీ తెల్లగా ఉంటది, అది సువాసనగా ఉంటది, పరిమళ వాసనగా ఉంటది. అది ఎక్కడ ఉంటే అక్కడ సువాసనతో వెదజల్లుతా ఉంది. పుష్పం ప్రత్యేకం కనబడతా ఉంది. ఆమె తీరు, ఆమె ప్రవర్తన, ఆమె జీవితం, ఆమె మాట, ఆమె నడక
అన్ని కూడా దేవునికి మాదిరిగా నడిచే స్త్రీగా కనబడుతూ ఉంది. మనం ఎలాగుంటా ఉన్నాం? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? మన జీవితం ఎలా ఉంది? దేవునికి నీకు సాంగత్యం ఉందా? దేవునితో నువ్వు నడుస్తున్నావా? దేవునికి విరోధంగా ఉంటున్నావా? ఎలాంటి అనుభవం కలిగాం? మనుషుల మధ్య నటిస్తున్నామా? నటనా జీవితం అది కొంతకాలమే. నామకార్థ క్రైస్తవులం ఉన్నామా? పాపం ముసుగులో ఉన్నామా? ఎలాగున్నాం? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? మన భయం కలిగి ఉన్నామా? లోకానికి వేరే ప్రత్యేకంగా నా ప్రియుడు, నా ప్రియుడు, నావాడు, అతని దానం నేను, అతని దానని నేను నా జీవితంలో అనుకోగలుగుతున్నామా? ఎలాంటి జీవితం మనది? ఎలాంటి వారం మనం? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం మన జీవితాలు? ఏమే వసంతకాల సందర్శనంలో ప్రత్యేకం కనబడతా ఉంది. వల్లి పద్మం వంటిది, లిల్లీ పుష్పం వంటిది, అడవి మధ్యలో ప్రత్యేకం కనబడుతున్న స్త్రీ సూసన్న. ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం మనం? ఎలాంటి జీవితం మనలో ఉంటా ఉంది? ఎలాంటి ప్రవర్తన మనలో ఉంటా ఉంది? ఎలాగ జీవిస్తూ ఉన్నాం మనం? ఏ అనుభవంలో ఉన్నాం మనం? ఆయన గురించి కనీసం మన బిడ్డలకని చెప్పుకోగలుగుతున్నామా? నాన్న ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ ప్రత్యేకంగా ఉంటది, ఆయన ఆనుకుంటే కుటుంబాలు కదా, ఆయన రాజ్యం సంపాదించుకుంటాం ప్రత్యేకంగా ఉంటది, ఉన్నతమైన స్థానం, బంగారపు వీధుల్లో ఆ పట్టణంలో ఆయనతో కూడా నడిచే వారంగా ఉండాలని ఆయన నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? ఎలాంటి జీవితం ఉంది మనలో? దేవునికి నీకు ఎలాంటి మనస్సు కలిగి ఉంటా ఉన్నాం? దేవునితో మన సంబంధం ఎలాగుంటా ఉంది? ఆయన ప్రేమను ఎలా ప్రకటిస్తూ ఉన్నాం? నిజమైన ప్రేమ కదా, ఆ ప్రేమను ఎలా మరవగలం? ఆ ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడింది, రక్తాన్ని కార్చటానికి ఇష్టపడింది, సౌస్సున స్వరూపాన్ని కోల్పోటానికి ఇష్టపడింది, దాసుని స్వరూపాన్ని ధరించుకోవటానికి ఇష్టపడ్డాడు ఆయన. ఎలాంటి వాడు ఆయన? ధనవంతుడై ఉండి రారాజుగా రాబోతా ఉన్నాడు, ప్రభువుగా రాబోతా ఉన్నాడు, మేఘారుడుగా రాబోతా ఉన్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు, వరుడుగా సిద్ధపడతా ఉన్నాడు. వధువుగాను సిద్ధంగా ఉన్నావా? వధువుగాను అలంకరించుకుంటున్నావా? ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నిరీక్షించి చూస్తూ ఉన్నావా ఆయన కొరకు? ఎలాంటి వారం ఉన్నాం? ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ఇది డిసెంబర్ నెల కదా, క్రిస్మస్ అని ఎందరో తెల్లవారుజాము సమయంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, ఆయన గురించి వర్ణిస్తూ ఉన్నారు, ఆయన జన్మదినం గురించి ప్రకటిస్తూ ఉన్నారు. కన్యక గర్భాన క్రీస్తుగా కదా మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడని, ఈ లోకానికి రక్షణ వచ్చిందని శుభవార్త కదా ఎలాగ ప్రకటిస్తూ ఉన్నారు. మరే గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదుర్కొని ఉండొచ్చు బహుశా ఆమె కూడా ఆమె జీవితంలో. రహస్యమందు యేషోపు ఏడనాడనప్పుడు దేవదూత వచ్చి భయపడకు యేషోపు అని చెప్తున్నట్లుగా ఆమె ఏనాడు వద్దనేది పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగినదని అక్కడ తెలియజేయబడతా ఉన్నాయి కదా. ఆయన కన్న గర్భాన్ని కన్యకను ఏర్పరచుకున్నాడు. కన్యక గర్భంలో పుట్టడానికి ఆయన మానవుడుగా రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన నరుని యొక్క ఆత్మ అగ్నిలో కాలిపోకూడదని ఆయన మన కోసం ఈ లోకానికి మన వంటి వాడుగా వచ్చాడు ఈ లోకానికి. మన ఆకారాన్ని ధరించుకొని, మానవుని రూపాన్ని ధరించుకొని, ఆయన పోలిక అంటే మన పోలిక, ఆయన పోలికతో పోల్చుకొని నిర్మించాడు నరుణ్ణి. ఎలాంటి వారం ఉండాలి ఆయన జీవితం? మనం ఆయన చెప్పినట్లు మనం వినాలా? ఆయనకు మనం లోబడాలా? లోబడే వారంగా ఉన్నామా? ఆయన ప్రేమను ప్రకటించే వారంగా ఉన్నామా? పోనీ ఆయన ప్రేమలో ఎలాగుండాలి? ఎలా వర్ణించాలి? ఈనాడు దినాల్లో భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన మరణాలు, హఠాత్తుమైన మరణాలు, క్యాన్సర్ల ద్వారా, హార్ట్ ప్రాబ్లం ద్వారా, బీపీల ద్వారా కదమ్మా ఎందరో
దిక్కు తోచని పరిస్థితులు, డాక్టర్కి అంతుపట్టిన రోగాలు, భయంకరమైన కరోనా టైంలో కూడా మనం బ్రతికించాడంటే ఆయన గురించి ప్రకటించటానికి. ఇంకా మనం సరి చేసుకోవటం కోసమే బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా సరి చేసుకోవటం కోసమే. సరి చేసుకుంటావా, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుంటావు. నా జీవితంలో ఎలాగున్నాము? ఆ ప్రభువుకి ఇష్టంగా ఉన్నామా? ఆయన బిడ్డలుగా ఉన్నామా? ఆ ప్రియ బిడ్డలుగా ఉన్నామా? ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తున్నామా? అనేక మందికి సువార్త చెప్పే వరంగా ఉన్నామా? ప్రకటించే వరంగా ఉన్నామా? ఎలాగుంది మన జీవితం? ఈమె ప్రత్యేకంగా కనబడుతుంది. రండి, మందను తోలుకొస్తా ఉంది. ఇక్కడ మాట్లాడుతున్న మాటలేవు కదా, మందలో కలుపుతా ఉంది. అనేక మంది పిలుచుకుంటూ వస్తా ఉంది. ఆయన దగ్గరికి ఏర్పరుస్తూ ఉంది. ఎంతో గొప్ప దేవుడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. ఆనందభరితురాలనై కదా, ఎంత గొప్ప మాట, ఎంత చక్కని మాట. పొలములో ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని కదా బాప్టిజం తీసుకున్నాం, ప్రమాణం చేస్తున్నాం కదా. ఇక ఈ లోకానికి నేను వేరైపోతున్నాను. ఇక నా తండ్రితోనే నేను ఉంటాను. నేను మంచి సాక్ష్యంగా జీవిస్తాను. నా ప్రభువు వలెనే ఉంటాను అని సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను, సేవకుల ఎదుటను మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం ఇస్తున్నాం, ప్రమాణం చేస్తున్నాం. బాప్టిజం తీసుకున్న ప్రమాణం చేస్తున్నాం. ఇక నుండి నేను లోకంలో చనిపోతున్నాను, క్రీస్తు కొరకు నేను జన్మిస్తున్నాను, ఆయన గురించి నేను ప్రకటిస్తానని మనం ప్రమాణం చేస్తా ఉన్నాం. మన జీవితం ఎలాగుంటా ఉంది? ఆయన ప్రేమను గురించి ఎలా ప్రకటిస్తూ ఉన్నాం? ఎలాంటి వారంగా ఉన్నాం? నమ్మామని అనుకుంటున్నాము, కానీ జీవితం ఎలాగ ఉంది? జీవితం ఎలాగుంటా ఉంది? ప్రతి విషయంలో దేవుని స్వరంలో మనం వినేవారం ఉన్నామా? అదే కదా మన జీవితం ఎలాగుండాలి. దానియేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియుడు అని పిలుస్తున్నాడు, బహుప్రియుడు అని పిలుచుకుంటావు అన్నాడు కదా. నువ్వు ప్రియురాలుగా ఉన్నావా? నేను ప్రియురాలుగా ఉన్నానా? ఎలాగున్నాం మనం ఆయన యొక్క జీవితంలో? మన జీవితంలో ఎలాగుంటా ఉన్నాం? ఆయనకి ఇష్టంగా ఉన్నామా? ఆయన ప్రేమను ప్రకటించే వారంగా ఉన్నామా? ఈమె ప్రత్యేకం కనపడతా ఉంది. ఆమె జీవితం చూపిస్తా ఉంది. చూడండి ఒకసారి. 10వ వచనం చూద్దామా? ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలం గడిచిపోయెను, వర్షాకాలం తీరిపోయెను, వర్షం ఇక రాదు. దేశమంతట పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజురపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇస్తున్నవి. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్మని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలు అవి. బా, ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము అని పిలుస్తా ఉన్నాడు. చలికాలం గడిచిపోయింది, రమ్మంటా ఉన్నాడు. వర్షాకాలం తీరిపోయింది, వర్షం ఇక రాదని చెబుతా ఉన్నాడు. ఇక ఏమొస్తా ఉన్నాయి? దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు ఆ పొలం ఆ పంట చూసినప్పుడు పిట్టలు ఎలాగుండి కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజురపు కాయలు పక్క మగుచున్నవి అని ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ 14వ వచనం అంటాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖం నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలో పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు పట్టుకొనుడి. సహాయము చేసే గుంట నక్కలు పట్టుకొనుడి. గుంట నక్కలు ఉండే జాగ్రత్త సుమా, అక్కడ కానీ ఇక్కడ కానీ తిప్పుతూ ఉంటారు, జాగ్రత్త. సత్యవాక్యానికి నిలబడండి, స్తంభాలుగా నిలబడాలి, వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ఎలా ఉందో సత్యానికి మనం జీవించే వారంగా ఉండాలి. స్తంభాలుగా పునాదులుగా మనం నిలబడే వారంగా ఉండాలి.
చనిపోయిన బ్రతికిన ఆయన కోసమే, మన శ్వాస మన ఊపిరి ఆయన కోసమై ఉండాలి. అందుకే అంటాడు, బ్రతుకున్నంత సేపే, ఊపిరి ఉన్నంత కాలమే సువార్త ప్రకటించబడాలి. ఊపిరి ఆగిపోతే లెక్క అప్పచెప్పవలసిన రోజు రాబోతా ఉంది. లెక్క అప్పబోయే రోజు ఒకటి రాబోతా ఉంది. జాగ్రత్త సుమా, నక్కలు బయలుదేరుతావండి, గుంట నక్కలుండి. ద్రాక్ష తోటలను పూత పట్టి ఉన్న వాటిని ఏం చేస్తానే, అవి చెరుపు చేస్తావంటే, వాటిలో నిలబడినయో అవి పాడు చేస్తావంటే. కాబట్టి గుంట నక్కలు ఎలాగుంటాయో కనుగొనడి, వాటికి దూరంగా ఉండండి, వాటిని పారదోలండి. దేవునికి భయపడే వరంగా అనేక మందిని సువార్త ప్రకటించి అనేక మంది దేవుని సన్నిధిలోకి చేర్చే వరంగా నా జీవితాలు ఉండాలని ఎంతో దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. భయం కలిగి ఉన్నాం, భయం కలిగి ఉన్నాం. ఈమె జీవితం భయంతో ఉంది, దేవుని గురించి ప్రకటించే స్త్రీగా ఉంది. ఆయన అడుగుజాడలు ఆయన వెంటే నడిచే స్త్రీగా కనబడతా ఉంది. ఆమె యొక్క జీవితం షారోను పొలంలో పోయే పుష్పం వంటిదిగా కనబడతా ఉంది. అందరిలో ప్రత్యేకం కనబడతా ఉంది. అందరిలో మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగుండి, మన ప్రవర్తనలు ఎలాగుండి, మన ప్రవర్తనలు ఎలాగుంటా ఉన్నాయి, ఎలాగుంటా ఉన్నాం, ప్రతి విషయంలో దేవుడికి ఇష్టలుగా ఉంటా ఉన్నామా, ఎలాంటి అనుభవం కలిగి ఉంటా ఉన్నాం, ఎలాంటి అనుభవం కలిగి ఉంటా ఉన్నాం, దేవుడికి ఇష్టలుగానే ఉన్నామా, ఎలాగుంటా ఉన్నాం. ప్రతి విషయంలో ప్రభుని పోలి నడుచుకునే అనుభవం మన జీవితంలో ఉండాలి. ఆయన ఉన్నతమైన వాడు, అనంతుడు, ఆయన బలవంతుడైన దేవుడు కదా. ఆయన ప్రేమను ఎలా వర్ణించగలం, ఎలా వర్ణించగలం? ప్రియ సహోదరి, నా జీవితాలు ఎలాగున్నాయి, ఎలాంటి వారు ఉన్నాం, ఎలాంటి వారుగా ఆయన జీవితంలో మనం కలిగి ఉన్నాం చూద్దామా? 7వ అధ్యాయం 7వ అధ్యాయము 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతుము. పెందల కాడ లేచి ద్రాక్ష వనములకు పోదుము. ద్రాక్ష వలలు చిగురించునో లేదు, వాటి పువ్వులు వికసించునో లేదు, దాడెమ్మ చెట్లు పూత పట్టినదో లేదు. చూతుము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పూత్ర ద్రత్త వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చవియు పండువియు మా ద్వారా బంధువుల మీద వ్రేలాడుచున్నవి. నరమా, ఎంత చక్కని మాటల దేవుడు మనకిచ్చాడు. ఈ విషయంలో మనం చాలా భయం కలిగి ఉండాలి, చాలా భయం. ప్రకటించే వారంగా ఆయన జీవితంలో మనం ఉండే వారంగా, ప్రతి విషయంలో భయం కలిగి ఉండే వారంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటుంది కదా, పెందల కాడ లేచి. 10వ వచనం కాంచి మనం చూస్తే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము. ప్రభు దగ్గరికి వెళ్తా ఉందామె కదా. మనం పల్లెలకు పోదాము, గ్రామసీమల్లో నివసించము. పెందల కాడ లేచి ద్రాక్ష వనములకు పోదుము, ద్రాక్ష వలలు చిగురించినో లేదో చూద్దాం. ఆశపడతా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు. పొలం పంటల్లో కాయలు కాసినయా, పూత వేసినయా, పువ్వులు కాసినయా,
చిగురించిందా లేదా? మన జీవితం ఎలా ఉంది? ప్రార్థనలో ఎలా ఉన్నాం? ప్రార్థన ప్రారంభంలో ఎలా ఉన్నాం? మారు మనసు అనుభవం కలిగి ఎలా ఉన్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? పువ్వుల వలె చిగురిస్తూ ఉన్నామా? చిగురిస్తూ ఉంటే పువ్వులు వస్తా ఉంటాయి, పూత పడతా ఉంటాయి, అవి వికసించి పరిమళ వాసనగా ఉంటా ఉంటాయి. అలాగే మన జీవితాలు ఉన్నాయా? అలాంటి వారం మనం ఉన్నామా? ఎలాంటి వారం ఉన్నాం? మన జీవితాలు ఎలాంటి వారం ఉన్నాం? ప్రతి విషయంలో దేవుని భయం కలిగి ఉన్నామా? దేవుని భయం కలిగి ఉన్నామా? ఎట్టువారమై ఉన్నాం? ఆ పూత పట్టే వారంగా ఉన్నామా? ప్రార్థనలో ఎలాగున్నాం? ప్రార్థన అనుభవంలో ఎలాగున్నాం? ప్రార్థన జీవితంలో ఎలాగున్నాం? వెంబడించే అనుభవం, క్రీస్తుని వెంబడించే అనుభవం నా జీవితంలో ఉంటుందా? ఇలాంటి అనుభవం కోసం దేవుడు నిత్యము నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. ఈ విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ఎలాంటి భయం కలిగి ఉన్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? దేవుని ప్రియులంగా ఉన్నామా? ఆయన బిడ్డలంగా ఉన్నామా? ప్రతి విషయంలో ఆయన పోలి నడుచుకున్నాం. ఆయన పరిమళ వాసనగా ఉన్నాడు, సువాసనగా ఉన్నాడు. అత్యంత ప్రియమైన తండ్రిగా, ప్రభువుగా మన కోసం వేచి ఉన్నాడు ఆయన. ఆ ప్రేమకు వెలకట్టగలమా? విలువ పెట్టుకున్నాడు మనల్ని. ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాణప్రియుడి కోసం మనం ఎలాగ ఎదురు చూడాలి, ఎలాగ వెంబడించాలి, ఎలాగ హత్తుకోవాలి, ఆ ప్రేమ కోసం కనిపెట్టుకొని ఉండేవారంగా బిడ్డలమైన ఎంత ప్రేమిస్తాము, మనకిష్టమైన బిడ్డలు ఎలా హత్తుకుంటాము, అలాగే నా ప్రియుని హత్తుకునే వారంగా ఉండాలి. మన ప్రియుని ఆయన నీకోసం నాకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ప్రత్యేకంగా ఉంది. ఎలాగుంది నీ ప్రేమ? ఆ ప్రియుని ప్రేమ ఎలాగుంటా ఉంది? ఆయన ప్రియుని ప్రేమిస్తున్నామా? ఆ ప్రియుని ప్రేమిస్తున్నామా? ఎలాంటి వారమై ఉన్నాం మన జీవితాలు? ఆ ప్రేమ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఆ ప్రేమ ప్రత్యేకంగా 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. చూడండి, 3వ అధ్యాయంలో రాత్రి వేళ పరి నుండి నేను నా ప్రియుని వెతికి తిని, నా ప్రాణ ప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్నము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్నమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణ ప్రియుని చూసితరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. వదిలిపెట్టగా నేను అతని పట్టుకుంటుని. ఎలాగ ఎతికిందంట? రాత్రి వేళ పరుండ సమయంలో నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. ప్రార్థనలో వెతుకుతా ఉంది, వెంబడిస్తా ఉంది. ఎంత వెతికినా కనబడకపోతే ఆమె లేచింది, పట్టణము వెంబడిపోయి వెతుకుతా ఉంది, సంత వీధుల్లో రాజు వీధుల్లో తిరుగుతా ఉంది, ప్రాణప్రియుని వెతుకుతా ఉంది. అయినా కొందరు ఎదురుపడినప్పుడు, వారిని అడిగినప్పుడు కనబడలేదని కొందరు అన్నప్పుడు కూడా అయినా వెతుకుతా ఉంది. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడేను. వదిలిపెట్టక నేను అతను ఏం చేసింది? గట్టిగా పట్టుకుంది. పట్టుకున్నంతగా ఆయన పట్టుకోవాలి. ఆయన మన పక్షాన్ని నిలబడితే ఆయన మన పక్షాన్ని ఉంటాకి ఇష్టపడతాడు. ఆ ప్రాణప్రియుని వెతికే అనుభవంలో ఉండాలి. వెతుకుతా ఉంది, ప్రార్థనలో వెంబడిస్తా ఉంది, ఎదురుపడతా ఉంది, ఏడుస్తా ఉంది, వెతుకుతా ఉంది. ఇక్కడ 5వ అధ్యాయంలో కూడా చూడండి అమ్మ మాట. 5వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల్నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడయల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినటంతోనే నా ప్రాణము సొమ్మచిల్లెను. నేను అతడు వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను
అతడు పలకలేదు. పట్నములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీదే కావలి వారు నాపై వస్త్రములు దొంగిలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమ అతిశయము చేత నా ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతను తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. స్త్రీల్లో అధిక సుందర ఒకదానా, వేరో ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు వేరో ప్రియుని కన్నా ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవళవరుడు, రత్నవరుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అతను ఎలాంటి వాడు? 10,000 మందిలో పురుషులలో అతను గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవళవరుడు, రత్నవరుడు. చూడండి, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మచిల్లును. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. ఎందుకు పలకలేదు? మనలో ఏముంటే పలకలేదు ఆయన? లోక ఆశలు, లోక ప్రేమలు కదా, లోకంలో ఉండే కోరికలు, ఇవన్నీ కూడా దేవుడికి విరోధమని. ఇవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. ఆయన వెంబడించాలి. ఆయన నీతో మాట్లాడాలంటే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించే వారంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఆయన బిడ్డలంగా ఆయనలో జీవించే వారంగా ప్రతి విషయంలో అతికు సుందరవి అని పిలుచుకుంటా ఉన్నాడు. ప్రాణేశ్వరు అని పిలుచుకుంటా ఉన్నాడు. లెబనాన్లో ప్రత్యేకంగా ఆమెను పిలుచుకుంటా ఉన్నాడు. బక్క సెట్ల మధ్యలో నుంచి ప్రత్యేకంగా పిలుచుకుంటా ఉన్నాడు కదా. ఆమె జీవితం ప్రత్యేకం కనబడతా ఉంది. సూసన్న తామర పుష్పం వంటిది, వల్లి పద్మ వంటిది, లిల్లీ పుష్పం వంటిది. ఈ పుష్పాలు ప్రత్యేకం కనబడతా ఉన్నాయి. తెల్లగా పరిమళ పుష్పం వాసన, సువాసనగా వెదజల్లుతా ఉన్నాయి. అనేక మందికి, అనేక గృహాలకి ఆ సువాసన వెళతా ఉంది. నీ గృహం నుంచి సువాసన వెళుతుందా? నిన్ను బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడగలుగుతున్నాయా? కొందరన్నా నీ దగ్గర రాగలుగుతున్నారా? నీ ప్రవర్తన బట్టి, నీ జీవితాన్ని బట్టి. సూసన్న ప్రత్యేకం కనబడుతోంది. మందలో కలుపుతూ ఉంది, మందిరంలో పిలుస్తూ ఉంది. అనేకమైన గొర్రెల్ని పిలుచుకుంటూ ఆయన సన్నిధిలో చూపిస్తూ ఉంది. ఈయన నిజమైన కుమారుడు, క్రీస్తు కుమారుడు కదా. ఈ లోకానికి వచ్చాడు రక్షకుడు. ఈ లోక పాపాలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. మన కోసం ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎలాంటి వారిని ఆయన ప్రేమించాడు, ఎలాంటి వారిని ప్రేమించాడు. ఈనాటి దినాలు చూస్తుంటే భయం వేస్తా ఉంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ గడిలో మరణం వచ్చిందో తెలియదు. క్షణం మాత్రపోవడం మన జీవితాలు. అవును కదా. పౌలు యొక్క జీవితంలో భూమి మీద ఉన్న వాటి అన్నిటిపై ఎప్పుడు మనసు ఉంచలేదు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నిదానించి పైనున్న వాటి వైపే తన మనసును ఉంచాడు. ఆ నిత్య రాజ్యం వైపు చూస్తూ ఉన్నాడు. నేను ఆ జీవితంలో అలా ఉండాలని కోరుకుందామా? ఆయనతో ఉండేవారంగా, ఆయనతో నడిచేవారంగా, ఆయనతో వెంబడించేవారంగా, ఆయనలో జీవించే వాళ్ళంగా, ఆయనలోనే ఉండేవారంగా. ఆ ప్రియుని విశేషమేమి? ఆ ప్రియుని వెతికే అనుభవం, ఆయన తలుపు తీయనంతలో వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియ సహోదరి, నీవు నిద్రిస్తున్నావా? సోమరుగా ఉన్నావా? బలహీనరాలుగా ఉన్నావా? మత్తురాలుగా ఉన్నావా? జాగ్రత్త సుమా. నీ ప్రియుని నీ వాగిట్నే ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నిద్రిస్తూ ఉంటావా? ఇంకా సోమరుగానే ఉంటావా? ఇంకా పిరికిదానిగానే ఉంటావా? ఎలాగుంది నీ జీవితం? ఎలాంటి వారు ఉన్నావు? ఆయన నీకోసం దినమెల్లా చేతులు చాపుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతిదినము నీకోసం కన్నీరు కారుస్తున్నాడు ఆ ప్రియుడు. ఆ ప్రియుని కోసం నువ్వు ఎలాగున్నావు? ఆ ప్రియుని కోసం ప్రియురాలుగా నువ్వు ఎదురుపడుతున్నావా? ఆ ప్రియుని కోసం మనం ఏడుస్తున్నావా? అంగలారుసే వారంగా ఉన్నావా? అయ్యో భయంకర దినాలు ప్రభువా, అనేకమైన ఆత్మలు నశించిపోతా ఉన్నాయ్యా. మేము చూస్తుండగానే మరణిస్తూ ఉన్నారు. భయంకర దినాల్లో ఉన్నామయ్యా.
అయా నీ రాకడ సూచనలు జరుగుతా ఉన్నాయి. అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు, ఇళ్ళు కట్టుకొనట, పెళ్లిళ్ళు చేసుకొనట నోహ దినాల్లో జరుగుతున్నట్లుగా జరుగుతూ ఉన్నాయి ప్రభా. ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. భయంకర దినాల్లో ఉన్నామయ్యా. నా కుటుంబం రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి, ఉన్నతమైన రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి నా బిడ్డలని. రాత్రి మగళ్ళు అంగలార్చేవారం ఉన్నామా, ఏడ్చేవారం ఉన్నావా? ఆ ప్రియుని దగ్గరికి వెళ్తే సంతోషం, ఆ ప్రియుని దగ్గరికి వస్తే ఆనందం, ఆ ప్రియుని దగ్గర చెప్పలేనంత చెప్పశక్యమైనంత గొప్ప సంతోషమైన గంతులు వేసే ఆనందం ఆ ఉన్నతమైన రాజ్యంలో ఉంటా ఉంది. ప్రియ సహోదరి, ఎలాగుందాం? ఆ ఉన్నతమైన స్థానంలో ఎలాగుండాలి? ఎలాగుంటే ఆ సత్యానికి మనం లోబడితేనే, వాక్యానుసారం జీవిస్తేనే, వాక్యాన్ని గైకొంటేనే, ఆ వాక్యానుసారం జీవించు వారే నా వారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. వాక్యానికి లోబడదామా? వాక్యానుసారం జీవిద్దామా? సూసాను ప్రత్యేకం కనబడతా ఉంది. సూసాన్ ప్రత్యేకం కనబడుతుంది. లోయల్లో పుట్టు పద్మం వంటి దానను, బలు రక్క చెట్లో వెళ్ళి పద్మం కనబడుచున్నట్లుగా స్త్రీల్లో నా ప్రియుల కనబడుచున్నదని, అడవి వృక్షములో జలదారు వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడని ఇక్కడ ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటుని. ఆయన నీడను ఉందాం, ఆయన నీడలో కూర్చుందాం, ఆయన పాదాల కాడ కూర్చుందాం, ఆయన యొద్ద ఉందాం, ఆయనతోనే గడుపుదాం, ఆయనతోనే గడుపుదాం, ఆయనతోనే మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఆయన సన్నిధిని వెంబడించే అనుభవంలో మనం ఆయన అనుభవించాలని ఆశపడతా ఉన్నాడు. అలాగుందామా? ప్రియ దాసురాలంగాను, ప్రియ బిడ్డలంగాను, ఆయన బిడ్డలంగాను ఎలాగుంటా ఉన్నాం మనం? ఎలాంటి అనుభవం కలిగి ఉంటా ఉన్నాం? ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా భయంకరంగా ఉంటున్నాయి, ఎక్కడ చూసినా చెవులు గింగుర్లు పెడతా ఉన్నాయి. అందుకే కదా ఇర్మీయా గ్రంథంలో రాశాడు కదా, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనం లేకుండాను, మరణం కిటికీలు ఎక్కుచునేవి, నాశనానికి దారి తీస్తున్నాయని లేఖనాలు చదివిస్తా ఉన్నాయి. ఈనాడు పిల్లలకి ప్రార్థన నేర్పే తల్లులు ఉన్నారా? బిడ్డలకు ప్రార్థన నేర్పే తల్లులు ఉన్నారా? అంగలార్చి నేర్పే తల్లులు ఉన్నారా? రాస్తున్నాడు ఇర్మీయా గ్రంథంలో. తెలివిగల స్త్రీలను కనుగొనడి, రోదన చేయవారిని పిలవనంపుడు అని పిలుస్తా ఉన్నాడు. అమ్మా ప్రియ సహోదరి, ఈ రోజైనా సిద్ధపడతావా? ఇక నుండైనా దేవుని సన్నిధిలో నాతో నా ప్రభుత్వం ఇలా జీవించాలి, నా కుటుంబంతో నా దేవుడు ఉండాలి, నా కుటుంబం నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడతావా? ఏం సాయంకాలం వేళ ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు, మనతోనే సంచరిస్తూ ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. ఏ హృదయంతో వింటున్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, మనసు పెట్టి వింటున్నావా, లేక ఇంకా నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నావా? అశ్రద్ధగా ఉన్నావా, శ్రద్ధగా ఉన్నావా? అది నీకే తెలియను. దేవుడు మనస్సాక్షికి నీ మనస్సాక్షికే తెలియను. కనుక హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు, ఆయనకు మాత్రమే తెలియను మన రహస్యాలన్నీ కూడా. సహోదరి, ఈ రోజైనా ఇకనైనా సరి చేసుకున్నామా? ఎక్కడ నేను పడిపోయాను, ఎక్కడ నిన్ను దుఃఖపరిచాను, ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాను, ఎక్కడ నిన్ను అవమానపరుస్తూ ఉన్నాను, నా మాటల ద్వారానా, నా ప్రవర్తన ద్వారానా, నా క్రియల ద్వారానా? ఏ విషయంలో ప్రభా నన్ను క్షమించయ్యా, దేవా నన్ను క్షమించని మనం అడుగుదామా? జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ఎలాగుండాలి? పరివర్తనగా మన జీవితాలు అనేక మన ప్రవర్తన బట్టి దేవుని సంఘంలోకి తీసుకొద్దామా? నా ప్రవర్తన బట్టి, నీ ప్రవర్తన బట్టి ఆ యొక్క ఆత్మలు నశించుకోకుండా, ఆ ఆత్మల పట్ల దేవుని యొక్క కనులు గువ్వ కళ్ళు వలే ఉండి, గువ్వ కళ్ళలో ఎప్పుడు కన్నీళ్లు కనబడతా ఉంటాయి, గువ్వ కళ్ళు. అలాగ నా ప్రియుడు గువ్వ కళ్ళు వలె ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కనులు అపరంజి వంటివని మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన నీ కోసం నా కోసం ఎలాగో చింతిస్తూ ఉన్నాడు, ఎలాగ ఏడుస్తూ ఉన్నాడు, ఎలా అంగలారుస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో భయం కలిగి ఉందాం. ఆ ప్రియ ప్రభు కోసం మనం ఎదురు చూస్తూ ఉందాం. ఇకనైనా మన జీవితాలు సరి చేసుకుంటే ఉన్నతమైన రాజ్యంలో గంతులు వేయచ్చు, ఆనందంతో, సంతోషంతో, నిత్యం ఆయన స్వరంతో మనం జీవించే వారుగా ఉండాలని ఆశపడుతున్న తండ్రికి మన జీవితాలు అర్పించుకుందామా? దేవుని సన్నిధిలో సమర్పించుకుందామా?
ప్రతి విషయంలో ఎలాగుండు. ఈనాడు దినాలు ఎలాగుండు. ఇంటికి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారు లేని దినాల్లో ఉన్నాం మనం. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్న మాటలు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఉన్నవాడు అనువాడే ఉన్న దేవుడు, నేనున్నానన్న దేవుడు. జాగ్రత్త సుమా, ఎలాగుంటున్నావు? నేను బాగానే ఉంటున్నాలే, బాగానే ముసుగేసుకొని ఉన్నావేమో, జాగ్రత్త. తీర్పు దినాన నిలబడిపోయి రోజు ఒకటి రాబోతా ఉంది. అక్కడ కోట్ల కొలది దేవదూతల మధ్య, వేల కొలది కోట్ల కొలది జనుల మధ్య నా జీవితం రేపు తీర్పు దిన గ్రంథం చరిత్ర తీయబోతా ఉంది. ఏ క్షణంలో ఎక్కడ ఏ సమయంలో ఏం చేస్తూ ఉన్నావో నీ చరిత్ర అంతా గ్రంథం తీసి తెరవబడి చదవబోతా ఉంది. ఆ గ్రంథంలో ఎలాగుంది నీ చరిత్ర? మన భక్తులు, మన పితరులు ఎలాగున్నారు? వారు పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధ గ్రంథంలో చరిత్రలో లెక్కించబడ్డారు. నా జీవితం ఎలాగుంటా ఉంది? విప్పబడే గ్రంథంలో మన జీవితం ఎలాగుంటా ఉంది? ఆయనకి ఇష్టమైతే ఆయన ఎదుర్కొనే మనసు మనలో ఉంటది, ఆయన హత్తుకునే మనసు ఉంటది. తీర్పు దినాన ఆయనతో కూడా ఉందామా? ఆయన్ని హత్తుకుందామా? ఆయన్ని వెంబడిద్దామా? ఆయనకు లోబడే పిల్లలంగా, విధేయులైన పిల్లలుగా ఉండాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మనకు చక్కని వాక్యం అందించిన మరి యొక్క వందనాలు. మరి మనము భయం కలిగి